ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వచ్చారా? రేయ్, రాత్రి నుంచి ఏమైపోయారా? అవును, బండెక్కడా? బండి కొంచెం ట్రబుల్ ఇచ్చింది, అందుకని రాత్రంతా ఒకచోట స్టే అవ్వాల్సి వచ్చింది. మరి నాకు ఫోన్ చేయొచ్చు కదరా? అక్కడ సిగ్నల్స్ లేవురా. అంతా ఓకేనా? ప్రాబ్లం ఏం కాలేదు కదా? లేదు. మీరు రాకపోయేసరికి రాత్రంతా ఎంత కంగారు పడిపోయానో మనవడా. బామ్మగారు వచ్చేశారు కదా, ఇంకెందుకు కంగారు? సరేరా, మీరెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా రామ్మా. బామ్మా, మీకు విషయం చెప్పాలి. చెప్పు మనవడా. అది అహల్యను నేను వెంటనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే మనవడా. రెండు జీవితాలు కలిసి ఒక బంధంగా ఏర్పడే తంతు మంచి ముహూర్తం చూసి చేసుకుందరు గాని. నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. ఏవండి, ఏవండి, మిమ్మల్ని వదిలేశారా? మీరే తప్పు చేయలేదని వాళ్ళకి అర్థమైందా? లేదు శాంతి, గౌతమ్ బాబు నాకు బెయిలిప్పించి తీసుకొచ్చాడు. అయ్యో, ఏంటండి మీరు పెద్దవారు, వద్దు. లోపలికి రా బాబు. రండి రండి. చాలా థ్యాంక్స్ బాబు. ఒకప్పుడు మీ అమ్మ సాయంతో నిలబడ్డవాళ్ళం. ఈరోజు నీ సాయంతో. నేను చేసింది సాయం కాదండి. మా అమ్మ ఒకరితో స్నేహం చేసింది అన్నా, ఒకరికి సాయం చేసింది అన్నా, వాళ్ళు తప్పు చేసేవాళ్ళు కాదు అన్న నమ్మకంతో చేసిన పని ఇది, అంతే. నిన్ను చూస్తుంటే అచ్చం మా సుభద్రం చూస్తున్నట్టే ఉంది. తను అంతే, ఎప్పుడూ గొప్పగా ఆలోచిస్తుంది. జరిగిందేదో జరిగిపోయింది. అంకుల్ కేసు విషయం నేను చూసుకుంటాను. మనం అనుకుంటున్నట్టు మా ఇంద్రకి మీ అమ్మాయికి నిశ్చితార్థం జరగలేదు, కానీ అదే ముహూర్తానికి పెళ్లి జరిపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమంటారు అంకుల్? ఏంటంకుల్, ఏమైంది? ఈ పెళ్లి జరగదు గౌతమ్ బాబు, వదిలేయండి. చూడండి, మీ పట్ల నాకు ఎలాంటి అనుమానం లేదు. మీరే తప్పు చేసి ఉండరని నమ్మాను కాబట్టే ఇక్కడి వరకు వచ్చి అడుగుతున్నాను. అలా అని కాదు గౌతమ్, ఎన్ని అనుకున్నా ఈ పెళ్లి మాత్రం జరగదు. అదే ఎందుకు ఎందుకు జరగదు? ప్రాబ్లం ఏంటి? ఎందుకంటే పెళ్లి చేయడానికి మాకసలు కూతురే లేదు కాబట్టి. ఏంటి, మీకు కూతురే లేదా? మరా ఫోటో రూపా? ఆ అమ్మాయి పేరు రూప కాదు, తనసలు మా కూతురే కాదు. అది ఎక్కడో సోషల్ మీడియాలో దొరికిన ఫేక్ ఫోటో. ఫేక్ ఫోటోనా? మరి మీకు అమ్మాయి లేనప్పుడు
పెళ్లి సంబంధం మాట్లాడడానికి మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఎందుకు ఇలా నాటకం ఆడారు? ఎంతటి బాధనైనా చిరునవ్వుతో దాటేసే సుభద్ర ఒకరోజు దిగులుగా మా ఇంటికి వచ్చింది. నాకు ఒక సహాయం కావాలి. ఏమైంది? నిన్నెప్పుడు ఇలా చూడలేదు. ఏం జరిగింది సుభద్ర? ప్రస్తుత పరిస్థితుల్లో నా బాధను ఎవరికీ చెప్పుకోలేను. అందుకే ఆ బాధను దూరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నా. అందుకు నువ్వు అన్నయ్య కలిసి నా కోసం ఒక నాటకం ఆడాలి. నాటకమా? అసలు సమస్య ఏంటో చెప్తేనే కదా ఏం చేయాలో ఆలోచించగలం. శాంతి, సుభద్ర ఇంత దూరం వచ్చి మనల్ని సహాయం అడుగుతుంది అంటే అది చెప్పుకునే సమస్య అయితే నువ్వు అడగకముందే చెప్పుండేది. నువ్వు చెప్పమ్మా, మమ్మల్ని ఏం చేయమంటావు? నువ్వు ఏం చెప్తే అది చేస్తాం. నా కొడుకు ఇంద్రకి మీ కూతురికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి మా ఇంటికి రావాలి. మా కూతురుకా? మాకసలు పిల్లలే లేరు కదా. ఆ విషయం నీకు తెలుసు కదా సుభద్ర. తెలుసు, అందుకే అడుగుతున్నాను. మాకేం అర్థం కావట్లేదమ్మా. వాస్తవంగా అయితే ఇంద్రకి నిజంగానే పెళ్లి సంబంధం చూడొచ్చు. కానీ నా సమస్య వల్ల ఏదైనా పొరపాటు జరిగితే ఆ అమ్మాయి జీవితం ఇబ్బంది పడుతుంది. అందుకే మీకు లేని కూతురితో నాకున్న కొడుక్కి పెళ్లి సంబంధం మాట్లాడడానికి మా ఇంటికి రమ్మంటున్నాను. చూడు గౌతమ్, నా కాలేజ్ టైంలో మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. పరామర్శిస్తే ఎక్కడ నా బాధ్యత మోయాల్సొస్తుందోనని బంధువులు మొహం చాటేశారు. అప్పుడు మీ అమ్మే నా చదువుకి మా పెళ్లికి సహాయం చేసింది. ఎప్పుడూ సంతోషంగా ఉండే మీ అమ్మని మొదటిసారి బాధగా చూసాం. నిజానికి ఈ నాటకం విషయం ఎవరికి చెప్పకూడదనుకున్నాం. కానీ మమ్మల్ని, మా బాధని అర్థం చేసుకున్నా నిన్ను చూశాక మీ అమ్మ సమస్యను తీర్చగలిగేది నువ్వు మాత్రమే అన్న నమ్మకంతో చెప్తున్నా. వెళ్ళి మీ అమ్మకొచ్చిన కష్టమేంటో కనుక్కో. కొడుకుగా తన బాధను తీర్చు. మళ్ళీ సంతోషంతో ఉన్న సుభద్రని మేం చూడాలి. ఏం చేస్తున్నావన్నా? అర్థమైంది. చేసిన తప్పు చెరిగిపోవాలని, పాపాలు కరిగిపోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు కదూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.